ఈ మనిషి ఆనందంగా హైబర్నేషన్ పాడ్లోకి వెళ్లారు. 90 సంవత్సరాల నిద్రకు సిద్ధంగా ఉన్నారు. కానీ జర్నీలో ఒక ఉల్కా ఓడను వీకొట్టింది. అతని పాడ్ దెబ్బతింది. అతను తలుపు తెరవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఏమీ జరగలేదు. ఆశలు తగ్గిపోయినప్పుడు సమయంలో అకస్మాత్తుగా పాడ్ తెరుచుకుంది. వెంటనే అతను కంట్రోల్ రూమ్ కు పరుగెరి భూమికి ఎమర్జెన్సీ సిగ్నల్ పంపాడు. ఆన్సర్ వచ్చింది. సహాయం చేరడానికి 5 సంవత్సరాలు పడుతుందని. ఓడ మొత్తం ఎవరూ లేనట్టే ఉంది. అతను ఒక వెయిటర్ ను చూశాడు. కానీ అది మనిషి కాదు, రోబో. రెస్టారెంట్ లో ఫుడ్ కోసం కూడా పర్మిషన్ కావాల్సి వచ్చింది. 1 సంవత్సరం గడిచింది. ఒంటరితనం అతన్ని కబలించింది. అప్పుడే అతను మరో హైబర్నేషన్ పాడ్ లో ఒక అమ్మాయిని చూశాడు. అతను షేవింగ్ టూల్స్ తో ఆమె పాడ్ను బద్దలు కొట్టాడు. ఆపై అన్ని యాదృచ్ఛికంగా జరిగినట్టు నటించాడు. ఆమెకు ఓడ మొత్తం చూపించాడు. ఎంటర్టైన్మెంట్ ఏరియా, డిన్నర్ డేట్, ఒక క్లీనింగ్ రోబో ద్వారా ఇన్విటేషన్ కూడా పంపించాడు. ఒక రోజు వాళ్ళిద్దరూ స్పేస్ సూట్లు వేసుకుని బయటకు వెళ్లారు. ఇక్కడే వాళ్ళు ప్రేమలో పడ్డారు. కానీ ఒక రాత్రి బార్లో కూర్చున్నప్పుడు రోబోట్ పొరపాటున అమ్మాయికి నిజం చెప్పేసింది. ఆమె లోపల చాలా బాధపడుతోంది. ఆ రాత్రి ఆమె కోపంతో అతని దగ్గరకు వచ్చి అతను నిద్రపోతున్నప్పుడు దాడి చేయబోయింది. కానీ తనను తాను ఆపుకుంది. అతను రోజూ క్షమాపణ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆమె క్షమించలేకపోయింది. ఒక రోజు ఓడ సిస్టంలు ఒక్కొక్కటిగా ఫెయిల్ అవ్వడం మొదలైంది. ఎమర్జెన్సీలో ఓడ కెప్టెన్ మేల్కొన్నాడు. కానీ అతనికి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంది. చనిపోయే ముందు అతను అబ్బాయికి తన అధికార బ్రాస్లెట్ ఇచ్చి 5,000 మంది నిద్రపోతున్న వారిని కాపాడే బాధ్యతను అప్పగించాడు. రీసెర్చ్ లో తెలిసింది రియాక్టర్ లో వేడి బయటకు పోవడం లేదని. చిప్ మార్చారు. కానీ డోర్ బయట నుండి తెరవాల్సి వచ్చింది. అబ్బాయి డోర్ తెరిచాడు. కానీ వేగంగా బయటకు విసిరివేయబడ్డాడు. అతని సూట్ చిరిగిపోయింది. అతను స్పేస్ లో తేలిపోతూ చలిలో గడ్డకట్టకపోతున్నాడు. అప్పుడే అమ్మాయి పరుగెత్తుకుని వచ్చి అతన్ని పట్టుకుని తిరిగి లాగింది. తర్వాత తెలిసింది మెడికల్ పాడ్ లో ఒక్క వ్యక్తిని మాత్రమే సజీవంగా ఉంచగలదని.